ఏందో మా ఈ మేస్త్రి బతుకులు. తొందరగా ఇటుకి రాళ్ళు ఎత్తుకుని రారా. వస్తున్నాను నాయనా. నాయనా నేను కడతాను నాయనా గోడ. నువ్వు కట్టాల్సిందే. ఏం ఎందుకు కట్టలేనా? నేను చదివింది ఏంది? బీటెక్ లో సివిల్ ఇంజనీరు. అవునా? అయితే ఈ గోడ కట్టేదానికి మొత్తం ఎన్నిటికి రాయలు అవుతాయో అంచనా చెప్పరా. దాన్ని నేను అంచనా వేసేదే. గోడ కట్టేసి లెక్క పెట్టుకుంటే సరిపోతుందా? ఏ మేస్త్రే, పన్నెట్టు జరుగుతున్నదా? చూసేసెళ్ళా. సార్ సార్ సారీ సార్, మా కొడుకు సార్ సివిల్ ఇంజనీర్ చదువుతున్నాడు. ఇంజనీర్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఇంకో ఆడ కడదాం అనుకుంటున్నాను. ఇంతకీ చదువుకునే బిడ్డని పనికి ఎందుకు తీసుకొని వచ్చినావా? దగ్గరలో ఈ ఎగ్జామ్ ఫీజు కట్టాలయ్యా. ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది, అందుకని ఈ పనికి తీసుకుని వచ్చినాను. వాల్ పేపర్ గా సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో పెట్టున్నావా? ఈయనలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్. సుభాష్ చంద్రబోస్ గారే నా ఇన్స్పిరేషన్. నీ ఇన్స్పిరేషన్ సుభాష్ చంద్రబోస్ గారు సరే, సుభాష్ చంద్రబోస్ గారిని ఇన్స్పైర్ చేసిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు. ఆయన గురించి నీకు తెలుసా? ఎవరు సార్ ఆయన? 18 సంవత్సరాలకే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన ది ఫస్ట్ యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఖుదీరామ్ బోస్ గారు. ఆయన గురించి ఇంకా తెలుసుకుని ఉంది సార్. ఎవరికీ తెలియని ఈ ఖుదీరామ్ బోస్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఆయన జీవిత చరిత్రనే ఒక సినిమాగా మార్చి మనకు అందించారు. ఎక్కడ చూడాలి సార్ ఈ సినిమా? ప్లేస్టోర్లోకి వెళ్ళి వేవ్స్ అని టైప్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఓటీటీ యాప్ డౌన్లోడ్ అవుతుంది. అందులో ఖుదీరామ్ బోస్ అని టైప్ చేసి ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఉచితంగా చూడొచ్చు. తప్పకుండా చూస్తాం సార్. ఈ సినిమాని ప్రతి ఒక్కరికి చేరవేయాలనే సదుద్దేశంతో ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ఒక కాంటెస్ట్ ని కండక్ట్ చేసి అందులో ఫస్ట్ వచ్చిన వారికి 25,000 రూపాయలతో పాటు దేశభక్తి మేమంటూ సర్టిఫికేట్ అందించబోతున్నారు. అలానే ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న 100 మందికి ప్రైజ్ మనీతో పాటు సర్టిఫికేట్ ఉచితంగా అందించబోతున్నారు. ఈ కాంటెస్ట్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ ని స్కాన్ చేయండి. ఇది పెయిడ్ ప్రమోషన్ వీడియో కాదండి. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక యోధుడి కోసం మన అన్బీటెడ్ కల్చర్ ఛానల్ తరపున మనమందరం అందిస్తున్న గౌరవం. ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత మందికి షేర్ చేయండి. జై హింద్.